హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? సో ఈ మధ్య వ్లాగ్స్ లేట్ అయిపోతుంది, ప్లస్ నేను రెగ్యులర్గా కూడా షూట్ చేయలేకపోతున్నాను. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా డిలే అయిపోతూ ఉంది. సో ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను పెట్టుకుని చూపిస్తున్నటువంటివి చైత్ర ట్రెండ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. అంటే ఈ ఇంటికి గృహప్రవేశం అప్పుడు శారీలో గోల్డ్ శారీకి పర్ఫెక్ట్గా సూట్ అయినాయి. చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ డ్రెస్కి వేసుకున్నా కూడా చాలా బాగుంది. మీకు ఒకవేళ ఈ జ్యువెలరీ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇవాళ నా లంచ్ రొటీన్ షూట్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ ఏంటంటే పని అంతా చేసేసుకున్న తర్వాత సపోర్ట్గా మా పాప కూడా ఇంట్లోనే ఉంటుంది కదా, సో నేను గిన్నెలు కడుగుతుంటే తను తుడిచేసి అన్ని సర్దేసేయడం, సో అలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ మధ్య కొంచెం ఇల్లు కూడా ఊడవడం తనని చేసుకోమంటే తను ఇల్లంతా క్లీన్గా ఊడ్చేసేస్తుంది. సో అన్ని పనులు నేర్చుకుంటుంది. ఇంతకుముందు చేసే అవసరము రాలేదు, అందుకని వాళ్ళు నేర్చుకోలేదులేండి. సో ఇప్పుడు బాగానే పనిలో నాకు హెల్ప్ చేస్తూ ఉంది. అందువల్ల ఏంటంటే అందుకనే వ్లాగ్స్ లేట్ అయిపోతున్నాయి. అంటే తనతో పాటు పని అది చేసుకుంటా మళ్ళీ బాబు చదువుకోవడము వీళ్ళని చూసుకోవడం వల్లే నాకు లేట్ అయిపోతుందండి. అండ్ ఇల్లు చూసారు కదా, పని అంతా అయిపోతే ఇలా నీట్గా చక్కగా క్లీన్గా ఉంటుంది. చక్క పీస్ ఆఫ్ మైండ్ తోటి చేసుకోవచ్చండి. కానీ వాళ్ళు ఏంటో మా దగ్గర అయితే గుంటూరులో చాలా వేడిగా అనిపించింది. అంటే పని అంతా అయిపోయి కూల్గా ఉన్నా సరే చాలా స్వెట్టింగ్గా అనిపించింది. ఇంకా నేను ముందు రోజు మా హస్బెండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చారు, దాంతోపాటు ఒక ఆకుకూర కూడా తీసుకొచ్చారు. సో తోటకూర టమాటా పప్పు చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను. నేను పప్పు అని అంటే మీ అందరికంటే ముందు నవ్వేది మా మమ్మీ అనమాట. సో ఎప్పుడు పప్పులే చూపిస్తావా అని అంటూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాకు తోటకూర చూస్తే పప్పులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని అనిపిస్తుంది. సో మీకు ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. అండ్ నాకు బాగా గుర్తండి, బ్లాగింగ్ చేస్తే స్టార్టింగ్లో చాలామంది నేను ఇట్లా డైరెక్ట్గా కడుగుతూ ఉంటే అమ్మో ట్యాప్లో వాటర్ కడిగేస్తున్నారా అని అనేవాళ్ళు. నేనేంటంటే ఒక ట్రిప్ ట్యాప్ వాటర్తో కడిగేసి పక్కన పెట్టుకుని తర్వాత మనము మున్సిపాలిటీ వాటర్ వస్తే అవి సెపరేట్గా పట్టుకుంటాం కదండి, ఆ వాటర్ తీసుకొస్తానమాట. ఈ ఇంట్లో అయితే మున్సిపాలిటీ వాటర్ ఇంకా ఫెసిలిటీ లేదు. సో బబుల్ వాటర్ ఏదైతే పోయించుకుంటున్నామో ఆ వాటరే తీసుకొని సెకండ్ ట్రిప్ వాష్ చేస్తుంటాను. సో నవ్వు వస్తూ ఉంటుంది. ఎప్పుడు ట్యాప్ వాటర్ పట్టుకున్నా కూడా స్టార్టింగ్ ఛానల్లో పెట్టిన కామెంటే గుర్తొస్తుంది నాకు. అమ్మో స్వప్న గారు అదేంటండి డైరెక్ట్ ట్యాప్ వాటర్ కడుగుతున్నారు అని చెప్పి. సో భలే అంటే అది భయం అని కాదు, బట్ ఏంటో అనుకోకుండా అలా చేయి ట్యాప్ వాటర్ పట్టంగానే నాకు ఆ రాసిన కామెంట్ వాళ్ళు ఎవరో పేరైతే గుర్తులేదు, కానీ వాళ్ళు రాసిన కామెంట్ అయితే నాకు ఇప్పటికీ గుర్తే. సో అలాగా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకుంటాను. ఇంకా వెజిటేబుల్స్కి అయితే తప్పదులేండి. ఇంకా అది పప్పు అయితే ముందే కడిగేసేసి కొద్దిసేపు నానబెట్టుకుంటే బాగుంటుంది. అంతకుముందు అల్యూమినియం వాడేదాన్ని, వాటి ప్లేస్లో ఈ స్టీల్ వచ్చేసినాయి. అండ్ స్టీల్వి ఫ్రైస్ కూడా చేయొచ్చండి, చాలా కేర్ఫుల్గా దగ్గరుండి చేసుకోవాలి. అంటే ఎవరో మన ఛానల్లో రీసెంట్ నిన్నటి వీడియో అనుకుంటా కామెంట్ చూశాను, స్టీల్ వాటిలో కూడా ఫ్రై చేయొచ్చు, కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, తక్కువ నూనెతో చేసుకోవాలంటేనే నాన్ స్టిక్ ప్రిఫర్ చేయాలి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా, సో ఉన్న వాటిని చేసే వంటలను బట్టి అవసరాన్ని బట్టి తీస్తూ ఉంటాను. ఇప్పుడు స్టీలు అంటే స్టీలే వాడాలని ఏం లేదు, నా దగ్గర మట్టి పాత్రలు కూడా ఉన్నాయి, స్టీల్ ఉన్నాయి, ఐరన్వి ఉన్నాయి. అల్యూమినియం ఒకటే తీసేసి ఇవన్నీ ఏమంటారు అది రీప్లేస్ చేసేసాను, మార్చేసుకున్నాను. సో అలాగా అంటే ప్రతిదీ మీరు అలా పాయింట్అవుట్ చేయకూడదు. ఇప్పుడు ఏది ఇంట్లో అన్ని గిన్నెలు ఉన్నప్పుడు ఏది అందుబాటులో ఉంటే అది ఏ వంటకి ఏది ఉపయోగిస్తే బాగా వస్తుంది అనే దాన్ని బట్టి మార్చుకుంటూ ఉంటాం కదా. సో ఎక్కడో ఏదో బ్లాగ్లో చెప్పిన మాట పట్టుకుని అలా ప్రతి కామెంట్లోనూ అంటే ప్రతి వీడియోలో మనం యూస్ చేసే వాటిని పాయింట్అవుట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే అర్థం చేసుకోవాలి. అండ్ నేను ఇగో ఇలాగ షూట్ చేసుకుంటుంటే మధ్యలో మా అబ్బాయి వచ్చి నాకు అన్నం వద్దు, పొద్దున బ్రేక్ఫాస్ట్గా పునుగులు చేసేసాను. అంటే ఎప్పుడు చేసే రొట్టె పిండి లాగానే తయారు చేసి మినపరొట్టె వేయకుండా దాన్ని డీప్ ఫ్రై లాగా పునుగులు చేసాను. ఎందుకంటే అప్పుడప్పుడు తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా, సో ఎందుకో నాకు అలా చేయాలనిపించలేదు, చేసుకున్నాము. చాలా బాగున్నాయి మమ్మీ, నాకు మళ్ళీ అవే చేయని చెప్పేసి సతాయిస్తున్నాడు నన్ను. మీకు బ్యాక్గ్రౌండ్లో కనపడదు కానీ ఎంత చక్కగా ఆడుకుంటాడో అంత బాగా నా బ్రెయిన్ కూడా తినేస్తుంటాడు. ఈవెన్ నైట్ 10-11 వరకు కూడా అరుస్తూనే ఉండాలి. చెప్పిన దానికి ఏదో ఒకటి కూర్చొని చేసుకుంటూనే ఉంటాడు. టైంకి తిన్నామా పడుకున్నామా అన్నట్టు ఉండడు. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే నిజంగా అండి లాక్డౌన్ ఏమో కానీ ఇంట్లోనే ఉండి స్కూల్స్ లేక హెడ్ఏక్ అయితే మామూలుగా రావట్లేదు. ఈ హెడ్ఏక్ టెన్షన్స్ పిల్లలతోటి అరవడం జుట్టు ఎట్లా రాలిపోతుందంటే నేను చెప్పొద్దు. అసలు ఇక పట్టుకుంటే ఇల్లంతా ఇక్కడ ఉన్న టైల్స్కి నా వెంట్రుకలే కనిపిస్తున్నాయి. సో కేర్ అయితే తీసుకోవాలండి. డెఫినెట్గా నేను ఏదైనా స్టార్ట్ చేసి మంచి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటే తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఏంటంటే కొంచెం డైట్లో మార్చాలి. డైట్ ఓకే ఆల్మోస్ట్ చాలా వరకు మంచిగానే తీసుకుంటాము. సో ఇంకా ఏదైనా ఎక్స్టర్నల్గా అప్లై చేసేది కొద్దిగా కొన్ని కొత్తవి ట్రై చేయాలి.
జుట్టు ఇక్కడ వాటర్కి బాగా స్టిఫ్గా తయారవుతుంది, అంటే కొంత ఏమంటాము రఫ్గా తయారవుతుంది. ప్లస్ ఊడడం ఎక్కువ ఊడిపోతుంది. అంత ఎక్కువ చెమటేం లేదు, మంచిగా గాలి వెలుతురు వస్తుండడం వల్ల. బట్ జుట్టు మాత్రం రాలిపోతుందండి. తప్పకుండా కేర్ తీసుకుంటే మీతో కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రాబ్లం నాకుంది మీకు లేదు అన్నది లేదు, సర్వత్రా ఉందన్నమాట. సో ఖచ్చితంగా కొన్ని రెమెడీస్ అయితే చూశాను, అవేంటంటే ట్రై చేయాలి. ట్రై చేస్తే తప్పకుండా మీతోటి మంచి రిజల్ట్ వస్తే హెయిర్ స్మూత్గా ఉండడానికి ఒకటి ఆల్రెడీ నేను ఇంతకుముందు షేర్ చేసినవి మన బ్యూటీ టిప్స్ లిస్ట్లో ఉంటాయి చూడండి. బట్ నాకేంటంటే ఇక్కడ దూరం రావడం వల్ల ఇటు పక్కకు వచ్చేసాక ఎక్కువగా చెట్లు అవి లేవు నాకు. అవి అంటే అలోవెరా, మందార ఆకులు ఇలాంటివి కొన్ని దొరకట్లేదు. సో ఇలా ప్లాంట్ బేస్డ్ కాకుండా ఇంట్లో కిచెన్లో దొరికే వాటితోటి ఏమైనా చేయగలుగుతానేమో, మంచి రిజల్ట్ ఉన్నాయేమో చూడాలి. మెంతులు అవి పెట్టుకుంటూ ఉంటాను కానివ్వండి, ఏంటంటే ఇక్కడ మరీ ఊడిపోతుంది కదా, హెయిర్ ప్యాక్ పెట్టాలన్నా కూడా భయంగానే ఉంది. పెట్టిన రోజు మరీ ఊడిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండే ప్యాక్స్ ఆలోచించి అవి తప్పకుండా మీతో షేర్ చేస్తా. అండ్ మీరు ఎప్పుడు నా చాకు అది నైఫ్ గురించి అడుగుతూ ఉంటారు కదా, మాయర్ బ్రాండ్ వాళ్ళదండి. అంతకుముందు మీకు ఎప్పుడో చాలా రోజుల క్రితం రివ్యూ లాగా చూపించాను. నైఫ్ ఇది సెరామిక్ నైఫ్, స్టీల్ది కాదు, సెరామిక్ది అనమాట. బాగానే ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. సో తోటకూర నైట్ తెచ్చినవి మేము అలా పక్కన పెట్టేసాము బాల్కనీలో. దానివల్ల ఏంటంటే జీవం కోల్పోయినట్టుగా, అంటే వడిలినట్టుగా అయిపోయింది. సో అందుకే దగ్గరగా అయిపోయింది కడిగిన తర్వాత. కానీ అండి పప్పు కడిగి తోటకూర టమాటా పప్పు అంటే అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్, ఫ్లేవర్ కానీ నాకైతే చాలా బాగా కుదురుతుందండి. ఎప్పుడు చేసినా కూడా రుచి మాత్రం భలే వస్తుంది. నేను పప్పు కాసేపు కడిగి పెట్టుకుంటాను. అండ్ నేను ఇప్పుడు చూపించింది ఏంటంటే చింతపండు. మీరు చింతపండు కుక్కర్లోనే వేస్తారు, పప్పు ఉడుకుతుందా అంటారు కదా. నేనేంటంటే వెజిటేబుల్స్ వేసిన తర్వాత వాటి మీద జాగ్రత్తగా సర్ది పైన పెట్టుకుంటూ ఉంటాను. దానివల్ల ఏంటంటే కొంచెం పులుపున్నా కూడా గబుక్కున కిందకి దిగదు. ఈ లోపల మనం ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్ వల్ల ఉడకడం అయితే ఉడుకుతుంది. రేర్ కేసెస్లో కొంచెం పప్పుగా అనిపిస్తుంది, కానీ 99% నాకైతే ఎప్పుడు ఇబ్బంది రాలేదండి. పప్పు చక్కగానే ఉడుకుతుంది, ఎందుకంటే ఆకుకూర మీద పెట్టుకుంటాను కదా. అండ్ నీట్గా స్టవ్ తుడిచి చక్కగా కిచెన్ క్లీన్గా ఉండి స్టీల్ కుక్కర్లో వండుతుంటే నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. అంటే కొన్ని లిటిల్ థింగ్సే కానీ ఏంటంటే మనకు అవి చూసినప్పుడు మనసుకి కిచెన్లో చేసే పనులు బట్టి సంతోషం ఉంటుంది. నాకేంటంటే అబ్బా ఎంత నీట్గా ఉంది, చక్కగా అవి తలతలా మెరుస్తూ ఉంటాయి స్టీల్ కుక్కర్లు. అల్యూమినియం ఏంటంటే తెచ్చిన కొత్తలో బాగుంటుంది, తర్వాత డల్ ఫినిషింగ్గా ఉంటుంది. నాకు అవి నచ్చేవి కాదు. ఏంటంటే ఉన్నాయని వాడుతూ ఉంటాను, ఇప్పటికీ అనిపిస్తుంది అబ్బా అంత బాగా వర్క్ చేసే వాటిని అసలు ఎలా ఇచ్చేసాను నేను అని. కానీ మార్చేయాలి అన్న ఒక గట్టి థాట్ తోటి వాటిని తీసాను. కానీ వాటిని ఎంత జాగ్రత్తగా ఎక్కడ నొక్కులు పడకుండా మంచిగా వాడానండి. కాకపోతే ఇక రీప్లేస్ చేసి ఇవి కొనుక్కున్నాను. తెచ్చిన తర్వాత నైట్ అవన్నీ ఇట్లాగా సర్దేసి కొద్ది రోజులు అంటే 1 డే అన్నా బయట ఉండాలి అన్నట్టు ఇలా పక్కన పెట్టేశాను. ఈవెన్ కవర్లు కూడా ఏ వచ్చినా కూడా దాచేదానండి అంతకుముందు. ఇప్పుడు ఏంటంటే ఏ కవర్స్ వచ్చినా కూడా పడేస్తున్నాం కాబట్టి కూరగాయలు పట్టడానికి ఒక కవర్ కూడా దొరకట్లేదు. ఇవాళే అనుకున్నాను మా హస్బెండ్కి ఫోన్ చేసి ప్యాకేజింగ్ కవర్స్ మనకి షాప్లో దొరుకుతాయి కదా, కొంచెం మీడియం సైజు తెప్పించుకుంటే ఈ కొద్దిగా పచ్చిమిర్చి, ఇవి టమాటాలు ఇలాంటివి ఏమైనా ఫ్రిడ్జ్లో, టమాటా అయితే ఫ్రిడ్జ్లో పెట్టనులేండి, కొద్దిగా కూరగాయలు పెట్టుకోవడానికి బాగుంటుంది, బయట అయితే యూస్ చేయట్లేదు. అండ్ ఇది ఒక ప్లేటు మనము ఇట్లా టిఫిన్కి పెట్టుకుంటాం చూడండి, చట్నీకి పక్కన ఇంకొంచెం అలా ఉంటుంది. దాంట్లో కొద్దిగా అన్నం కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసింది పెట్టి ఒక పక్కన వాటర్ పోసేసి సైడ్ సన్షేడ్ మాకు వాష్ ఏరియా సైడ్ పెడుతున్నాను. కాకులు అవి వచ్చి తింటూ ఉన్నాయి. ఎట్లా అయినా సరే చిన్న చిన్న పనులు చేస్తే మనకు కూడా మనం చేసే పుణ్యం మన పిల్లలకు కూడా మంచిగా హెల్ప్ అవుతుంది కదా. సో అలాంటివి చేస్తూ ఉంటే బాగుంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న థాట్స్ అలాంటివి వస్తూ ఉంటాయి నాకు. సో వీలున్నప్పుడు చేయొచ్చు కదా, పాత ఇంట్లో అయితే అట్లా కుదిరేది కాదు పెట్టడానికి. సో ఇక్కడ పాసిబుల్ ఉంది కదా అని చెప్పేసి చక్కగా అది పెద్దగా వెడల్పుగా ఉంటుంది, సో అక్కడ పెట్టాను. అండ్ ఈ కిటికీలు ఇక్కడ వెడల్పు ఎక్కువ ఉండడం వల్ల చాలా డస్ట్ పట్టేస్తుందండి. అది మనం చీపురుతో క్లీన్ చేయడానికి లేదు, ఒకరోజు క్లీన్ చేయాలి. సో ఆ క్లీనింగ్ రొటీన్ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకేమైనా మంచి మంచి టాపిక్స్ మీకు వీడియోస్ కావాలంటే కూడా చెప్పండి. బికాజ్ ఏంటంటే వ్లాగ్స్ వల్ల ఓకే ఆ రోజుకి మనకి వ్యూస్ వస్తాయి, కానీ మంచి టాపిక్స్ అయితే ఎప్పటికీ అవి మంచిగా పోతూ ఉంటాయి వీడియోస్ కూడా, ప్లస్ చూసే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది. కొన్ని మీకు తెలిసిన ఏమైనా ఉపయోగపడే టాపిక్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే నాకున్న ఐడియాస్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ మా అబ్బాయి కోసం ఇది ఒకటి కొత్తగా అమెజాన్లో తెప్పించాను. చక్కగా ఏంటంటే అది వాళ్ళు ఎంతసేపు చేతిలో పట్టుకుంటున్నారు కదా, తెలియదు వాళ్ళకి, తెలియకుండా చేతులు నొప్పి వస్తాయి. ఇప్పుడు కాదు లాంగ్ రన్లో ఇబ్బంది పడతారని చెప్పేసి మనం
చూడకుండా వాళ్ళు యూస్ చేస్తున్నప్పుడు ఏం చేయలేం, కానీ మనం చూసినప్పుడైనా పట్టుకోకుండా అలా పెట్టుకుంటారని చెప్పేసి అదొకటి తీసుకున్నాను. కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నా రూమ్ ఇలా ఉంటుంది, కానీ వచ్చేసి ఒక దెబ్బ తొక్కేస్తాడనమాట మా అబ్బాయి. ఏంటి మమ్మల్ని రానివా నీ రూమ్లోకి అనని. నేనైతే ఈ విధంగా బెడ్ నీట్గా సర్దేసి ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మన లైఫ్ అంతా సోషల్ మీడియా చుట్టే తిరుగుతుంది కదా, సో వాటిని కూడా కుషన్ రూపంలో పెట్టేసి ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ మీరు చూసే ఆ మంచి వైట్ కర్టెన్ కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. నాకు నచ్చింది ఆ కలర్, ఆక్వా కలర్. సో రిమైనింగ్ కర్టెన్స్ కూడా అవే తీసుకోవాలా, ఎందుకంటే పాతవి ఉన్నాయి, అవి తీసి పక్కన పెట్టలేక అవే మెయింటైన్ చేస్తున్నాను. బట్ నా రూమ్ వరకు అయితే చేంజ్ చేసుకున్నాను. సో ఎలా అనిపించింది ఇవాళ నేను చెప్పిన ఏమన్నా పాయింట్స్ మీకు యూస్ఫుల్ అనిపించాయా? తప్పకుండా నాతో కామెంట్స్లో చెప్పండి, సో దట్ మీ ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఫర్దర్గా చేంజెస్ అనేవి చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ కొత్త వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.